ఒక స్థపతిగా అతను ఒక ఇన్స్టిట్యూట్లో చదివినా కూడా అతను డ్రాయింగ్స్ చేయాలి, తర్వాత వాళ్ళు డైరెక్ట్గా రాయి మీద మార్కింగ్ చేయాలి. సో మనకి ఏమైపోయిందంటే టెక్నాలజీ మారింది. మెయిన్గా టెంపుల్, ఒక దేవుడి విగ్రహాన్ని మనం చూసుకొని ఏ టెంపుల్ మనం కడతామో ఆ స్థలానికి ఒక స్థల పురాణం ఉంటుంది. ఆ పురాణం బేస్ చేసుకొని మనం గుడిని కట్టాలి. గోపురాలు కట్టేటప్పుడు మనకు ఎంత కష్టం అంటే ప్రతి గోపురం కూడా ఒక్కొక్క లేయర్. యాదాద్రి అనే ఒక టెంపుల్ ఏంటంటే మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే ఆ టెంపుల్ మనం ప్రపంచంలోనే అంటే ఇప్పుడు మనం కట్టేదంత మిరాకిల్ మనం చెప్పలేం. బికాస్ మనకి దేవుడు విగ్రహం నార్మల్ మనుషుల్లాగా ఉండరు. బేసిక్గా ఒక తిరుమలకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్, అట్లాంటి క్షేత్రం మీరు ఎక్కడ ఎన్ని కట్టినా కూడా తిరుమలలో ఉన్న ఎక్స్పీరియన్స్ మీరు చేయలేరు. నది ఉంటే వాస్తు అక్కర్లేదు. మనం ఎన్నో చేస్తున్నాం, ఏదేదో డెవలప్ చేస్తున్నాం, అది కాదు. ఉన్న టెంపుల్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుల్లో రాజుల్లాగా వాళ్ళు కళ్ళలో వచ్చి మీరు గుడి కట్టు అంటే కడతారు. ఇప్పుడు ఎవరు కడతారు? ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా అయిపోయిందంటే ఒక గుడి కడితే అదొక ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ నేను ఓపెన్గా చెప్తున్నా అండి. ఆలయ నిర్మాణం భారతదేశంలో ఇదొక కళగానే కాదు, ఒక అద్భుత సాంకేతిక పరిణామంగా కూడా మనం గమనించవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనకి ఆగమ శాస్త్రానికి మధ్య సంబంధాన్ని గమనించగలగడం, ఆ మేరకు రమ్యమైనటువంటి అంబర సుంబితమైనటువంటి ఆలయాలను నిర్మించడం అనేది ఆ శిల్పులు చేస్తూ ఉంటారు. ఆ శిల్పులకి మార్గదర్శకత్వం ఇచ్చేటువంటి వారు స్థపతులు. అలాంటి స్థపతి ఆనందసాయి గారు, వారు యాదగిరిగుట్ట నిర్మాణంతో, సమతామూర్తి నిర్మాణంతో తెలుగు ప్రజలకి ఎంతో సన్నిహితమయ్యారు. ఆలయాల గురించి, ఆగమశాస్త్రం గురించి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బంధం గురించి వారి ద్వారానే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇప్పుడే అనుకున్నాం, చాలా అరుదుగా వినిపించే మాట స్థపతి. అయినప్పటికీ ఈ రోజులలో స్థపతి కావాలని మీరు అనుకోవడం వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి? నార్మల్గా నేను లైఫ్లో ట్రావెల్ చేసేటప్పుడు ఒక టెంపుల్ కానీ టెంపుల్స్ మీద ఒక ఇంట్రెస్ట్, దాని మీద ఒక జర్నీ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది. బట్ ఎప్పుడు నాకు ఒక చిన్న ఒక డౌట్ ఉండేది. ఏంటంటే టెంపుల్ ఎవరు కడతారు? వాళ్ళు ఎవరు? మనం గుడికి వెళ్తున్నాము, గుడి చూస్తున్నాము, దేవుని దర్శించుకొని వరాలు కోరుకుంటూ వచ్చేస్తున్నాం. బట్ ఈ గుడి చుట్టూ ఎందుకు మనకి ప్రాకార మండపాలు ఉన్నాయి? ధ్వజస్తంభం ఎందుకు ఉంది? గర్భాలయం ఏంటి? ఆ గోపురం ఏంటి? విమానం ఏంటి? ఇవన్నీ ఎందుకు ఇన్ని విమానాలు ఉన్నాయి? దీనికి క్యాల్కులేషన్స్ ఏంటి? ఇది ఎవరు చేస్తారని నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది. బట్ మనం ఎవరని నాకు అనిపించదు. అంటే మన గుడికి వెళ్ళిన తర్వాత ఆ స్థపతి అనే ఒక అతను ఈ గుడి కట్టారని వాళ్ళ మీద ఒక మనకి రాసి పెట్టేది ఏది ఉండదు. ఒకటే ఉంటుందంటే గుడి కట్టిన వాళ్ళ పేర్లు, ఆ రాజు కట్టి ఉంటారు, శ్రీకృష్ణదేవరాయలు కట్టి ఉంటే ఆయన పీరియడ్ ఆఫ్ టెంపుల్ ఉంటుంది తప్ప ఆయన రోల్ అనేది, ఒక స్థపతి ఒక రోల్ ఈ టెంపుల్ మీద మనకి ఎప్పుడు కనపడదు. వల్ల నాకు దాని మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే టెంపుల్ మీద తెలుసుకోవాలన్న విషయం. ఏ రాయితో చెక్కుతారు, బట్ ఏ రాయి వాడతారు, ఒక విగ్రహానికి ఏ రాయి వాడతారు అనేది వచ్చింది. సో ఈ జర్నీలో నాకు చిన్నజయ స్వామి గారిని కలవడం, ఆయన ప్రాజెక్ట్లో నేను ఎంటర్ అయిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఆయన రామానుజర్ స్టాచ్యూ కోసం ఆ ప్రాజెక్ట్లో డిస్కషన్ ఉన్నప్పుడు నేను చాలా సార్లు స్వామివారితో ఈ స్థపతి గురించి నేను ప్రతిదీ కూడా ఆయన దగ్గర అడిగాను. ఒక విషయం ఏంటంటే నాకు స్థపతి గురించి చెప్పింది నాకు జిఆర్ స్వామి గారే. ఆయన ఇంపార్టెన్స్, ఆయన రోల్ ఏంటి. సో నేను ఒక కాన్సెప్ట్ డ్రాయింగ్స్ చేసినా కూడా ఆ డ్రాయింగ్స్ ఆ శాస్త్రానికి ఫిట్ ఇన్ అవ్వాలి. ప్రతిదీ మనం చూసుకోవాలి. మనం వాస్తు మన ఇంటి వాస్తులా కాదు ఇది. శాస్త్రం టెంపుల్ అనే వాస్తు డిఫరెంట్, ధర్మశాస్త్రం వాస్తు టోటల్ కంప్లీట్ డిఫరెంట్ మనకి. సో ఆ శాస్త్రాన్ని ఎట్లా ఫాలో అవ్వాలి, దాని ప్రకారం ఎట్లా డిజైన్ చేయాలి, ప్రతి గుళ్ళకి ఒక పిల్లర్ ఎంత హైట్ ఉండాలి,
దాని కొరంగిలు ఎట్లా ఉండాలి, సాలహారాలు ఎట్లా ఉండాలి, సో ఏ ఆర్కిటెక్చర్ మీద మనం పనిచేస్తున్నాము, ఇట్లాంటివన్నీ మాకు డిస్కషన్స్లో నేను డ్రాయింగ్ చేసేటప్పుడంతా డిస్కషన్ వచ్చేది. అంటే నేను దగ్గర దగ్గర ఒక 2 years స్వామివారితో ఉన్నా, 2-3 years. స్వామివారే నాకు నేను సాయి నువ్వు వెళ్ళి ఒక స్థపతి గారితో నువ్వు పనిచేయి, నీకు కొంత ఐడియాస్ వస్తాయి, డ్రాయింగ్ చేస్తే కొన్ని ఐడియాస్ వస్తాయి, టెంపుల్స్ అన్నీ చూసేటప్పుడు ట్రావెల్ జర్నీలో చాలా నేర్చుకోవచ్చు అని స్వామివారు చెప్పారు. సో ఆ రకంగా నాకు ఒక 4-5 years నేను ఆ జర్నీలో ఉన్నా. జర్నీలో ఉన్నప్పుడు నేను రఘునాథ మహాపాత్ర గారితో స్థపతి ఒడిస్సాలో ఆయనతో నేను ట్రావెల్ చేశాను. తర్వాత ముత్తయ్య స్థపతి చెన్నైలో, అండ్ సుందరాజన్ గారి స్థపతి మా యాదాద్రికి వచ్చిన స్థపతి గారు. సో ఆ స్థపతులతో నేను మాట్లాడుకున్నప్పుడు ప్రతిదీ నాకేంటంటే మోతం చదవడం ఉంటా, చూసి నేర్చుకోవడం, మాట్లాడుతూ తెలుసుకోవడం. సో అంటే నాకు టెంపుల్ ఆర్కిటెక్చర్ చదవాలి అన్నప్పుడు ఒక షార్ట్ కోర్సే చేశాను తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు చేయడానికి నా బిజీ టైంకి అవైలబిలిటీ లేదు. బట్ ప్రాసెస్లో నాకున్న ఆర్ట్ అంటే ఒక శిల్పి ఒక డ్రాయింగ్ ఎట్లా చెయ్యాలి అన్నది నాకు దేవుడు వరం అనుకోవచ్చు. నాకు చిన్నప్పటి నుంచే గుళ్ళు చూసి డ్రా చేస్తూ ప్రతిదీ కూడా నాకు చాలా అట్లా అంటే నేను ఈజీ అని చెప్పలేను, నా ఇంట్రెస్ట్ అది. సో ఒక స్థపతిగా అతను ఒక ఇన్స్టిట్యూట్లో చదివినా కూడా అతను డ్రాయింగ్స్ చేయాలి, విగ్రహాల్ని ప్రాపర్గా సో ఆ మెషర్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక అనాటమీ ఫేస్లో ఉన్న ఆ ఫేస్లో అనాటమీ కరెక్ట్గా ఉండాలి. అంటే డ్రాయింగ్ ప్లస్ వాళ్ళు రాళ్ళు కూడా చెక్కాలి, రాళ్ళు విగ్రహాలు చెక్కుతారండి, ఐకనోగ్రఫీ రెండూ తెలియాలి. తర్వాత వాళ్ళు డైరెక్ట్గా రాయి మీద మార్కింగ్ చేయాలి. సో మనకి ఏమైపోయిందంటే టెక్నాలజీ మారింది, వినాయిల్లో ప్రింట్ చేసేయడం, డైరెక్ట్గా రాయి మీద పెట్టి మార్కింగ్ చేసుకోవడం. సో ఇక్కడ స్కేలింగ్ మనకు ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనది అన్నీ చేంజ్ అయింది సార్. అంటే ఒకప్పుడు నేను చూసిన స్థపతులతో వాళ్ళు చాక్ పీస్తో మార్కింగ్ చేసేవారు. సో ఒడిశాలో ఉన్న స్థపతులు చాక్ పీస్లో మార్క్ చేసేవారు. వాళ్ళు ఆ ట్రెడిషన్ ఫాలో అవుతారు ప్రతి విగ్రహానికైనా పిల్లర్కైనా. ఒక పిల్లర్ మనం చెక్కాలన్నా కూడా ఒక ఇద్దరే పని చేస్తారు, 5 వచ్చి పని చేయలేం. వాళ్ళిద్దరు దాని మీద డెడికేట్ చేస్తే 3 monthsలో మనకు ఒక పిల్లర్ అవుతుంది. సో అదే మిషన్లో చేసేటప్పుడు ఒక 1.5 monthsలో అవుతుంది. అంటే ఇప్పుడు రోజుల్లో అందరూ మిషన్లోనే చేస్తున్నారు, దగ్గర విగ్రహాల వరకు చెక్కుతున్నారు. సో టెక్నాలజీ డెవలప్ అయింది, ఇది ఒక పార్ట్గా మనం పక్కన పెట్టచ్చు. సో ఆయనతో నేను చూస్తూ నేను డ్రా చేయడం అంటే ఆ టెక్నిక్ ఏంటనేది నాకు ఆయన త్రూగా నేను నేర్చుకున్నాను. అది నా అదృష్టంగా అనుకోవచ్చు. అంటే ఒక గురువు దొరకడం అనేది అంత ఈజీ కాదు. సో కంప్లీట్గా యాదాద్రికి వచ్చేటప్పుడు నేను ఆల్మోస్ట్ ఐ స్టార్టెడ్ డ్రాయింగ్స్, కంప్లీట్గా లేఅవుట్ అన్ని డ్రాయింగ్స్ స్టార్ట్ చేసేసాను. బట్ ఏంటంటే ఒక టెంపుల్కి మనం ఒక వర్క్ సైడ్లో చూసుకుంటే కట్టడంలో ఉన్న విషయాలు ఏంటంటే మెయిన్గా టెంపుల్, ఒక దేవుడి విగ్రహాన్ని మనం చూసుకొని ఏ టెంపుల్ మనం కడతామో ఆ స్థలానికి ఒక స్థల పురాణం ఉంటుంది. ఆ పురాణం బేస్ చేసుకొని మనం గుడిని కట్టాలి. ఇప్పుడు యాదాద్రి కంటే ఒక స్థల పురాణం ఉంది. సో యాద మహర్షి అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ప్రకారంగా మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంపుల్ ఉంది కాబట్టి మనం ఆ టెంపుల్ని చుట్టూ ఏవేవి టెంపుల్స్కి కావాల్సిన విషయాలు, ఇప్పుడు శివాలయంలో అంటే రథాలు తిప్పరు, వైష్ణవులు తిప్పుతారు. సో వాళ్ళకి కావాల్సిన ప్రాకారాలు, మండపాలు ఏవేవి కావాలనేది రిక్వైర్మెంట్ స్టార్ట్ అయింది. అంటే ప్రజలకు కావాల్సిన ప్రసాదాలు పోటీ ఎక్కడ చేస్తారు, ఏ దిక్కున ఉండాలి. సో ఇట్లా ఒక్కొక్కటిగా ఒక గుడికి కావాల్సిన ఫెసిలిటీస్. అసలు గుడి స్వరూపం, గుడి నిర్మాణంలో వినిపించే ఆ పదాలు, ఫర్ ఎగ్జాంపుల్ గర్భాలయం, ఇలాంటి పదాలని కొంచెం మా పాఠకుల కోసం వివరించే. అవును సార్. మనకేంటంటే గర్భాలయం తీసుకుంటే స్వామివారు ఒక విగ్రహం సైజు, ఇప్పుడు స్వామివారు ఒక 7 అడుగులు ఉన్నారనుకోండి సార్, 7 అడుగులు అనుకుంటే ఆ రకంగా ఆయన జన్మ నక్షత్రం తీసుకొని, ఇప్పుడు నరసింహస్వామి అంటే స్వాతి నక్షత్రం,
ఆ ప్రకారంగానే మనం మల్టిపుల్ క్యాల్కులేషన్ చేసి ఆ గర్భాలను డిజైన్ చేస్తాం. అంటే దాన్ని ఒక 3 టైమ్స్ తీసుకొని డిజైన్ చేస్తాం. ఆ టెంపుల్ గర్భాలయాన్ని బేస్ చేసి ముఖమండపాన్ని చేస్తాం. ఫస్ట్ అర్ధమండపం నుంచి ముఖమండపానికి వస్తాం. ఇది ఎందుకు అంటే మనకి ఒక హౌస్కి ఒక పోర్టికో అట్లాగనే భక్తులు ముందు కూర్చోడానికి ఒక అలంకరణ మండపం, దాని తర్వాత మనకి ధ్వజస్తంభం, గోపురం. సో గర్భాలయంలో ఉన్న ఒక మెషర్మెంట్ బట్టి మనకి ధ్వజస్తంభం ఎక్కడికి రావాలనేది ఒక ప్లేస్మెంట్ అవుతుందండి. అదేలాగా మనకి గర్భాలయం పైన ఉన్న విమానం ధ్వజస్తంభం దాటకుండా చూసుకుంటారు, తక్కువ ఉంటుంది. సో మహారాజు గోపురం ఎత్తు ఉంటుంది, మనకి దేవుడికి ఎదురుగా మన వెస్ట్ సైడ్ అనుకుంటే మహారాజు గోపురం ఎత్తు ఉంటుంది. సో 4 పక్కల 4 గోపురాలు, విమానం, మొత్తం 5 అవుతుందండి. సో లెక్కల్లో చూసుకుంటే మనకి 5, 7, 11 ఇట్లా వెళ్తారు. ఇప్పుడు గోపురాల్లో మనం మీరు చూసిన మహారాజు గోపురం అంటాం. మహారాజు గోపురం అంటే మనం తీసుకుంది ఇక్కడ 11 అంటే 11 ద్వారాలు ఉంటాయి పైన, ఆ విండోస్ లాగా ఉంటాయి చెక్కం, అది మనం 11 తీసుకుంటాం. అదేలాగా ఆ 11 అనేది కలశాలు కూడా 11 వస్తాయి, ఆ రకంగా ఉంటుంది గోపురం. సో గోపురంలో ఉన్న టెక్నాలజీ కూడా వేరేనండి. ప్రతి మహారాజు గోపురం మనం కట్టేటప్పుడు కూడా మనకి ఎర్తింగ్ అంటే పైన ఏమంటారు ఇంగ్లీష్లో, ఎర్త్ అండి, ఏమంటారు, భూమి, స్పార్క్, మెరుపు, ఎస్, మెరుపు. ఆ రోజుల్లో అప్పుడే వాళ్ళు కాపర్లో పెట్టి ఆ మెరుపులు కూడా తట్టుకునేటట్టు గోపురాలు కడతారు. గోపురాలు కట్టేటప్పుడు మనకు ఎంత కష్టం అంటే ప్రతి గోపురం కూడా ఒక్కొక్క లేయర్ మనం డ్రాయింగ్ చేసినప్పుడు ఒక్కొక్క దగ్గర మేము ఒక గోపురం, మహారాజు గోపురం మేము తీసుకుంటే 13,000 tons ఆఫ్ స్టోన్. అంటే మనం దగ్గర ఒక చిన్న కొండను జరుపుతున్నాం అండి. యాదాద్రి అనే ఒక టెంపుల్ ఏంటంటే మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే ఆ టెంపుల్ మనం ప్రపంచంలోనే ఫస్ట్ టెంపుల్, మొదటి టెంపుల్ కంప్లీట్గా స్టోన్లో కట్టాం. మీకు మిగతా టెంపుల్లో మీరు చూస్తే తంజావూరు టెంపుల్ కూడా చూసినా ఓన్లీ మీకు మెయిన్ స్వామివారి గర్భాలయం ఆ శిఖరం అంతవరకు. ఇక్కడ అట్లా కాదండి, గోపురాలు అన్నీ మనకు కలిసి వచ్చాయి. అండ్ సేమ్ టైం ఆర్కిటెక్చర్లో మనం ద్రావిడ ఆర్కిటెక్చర్ తీసుకున్నాం టెంపుల్లో, అదేలాగా కాకతీయ తీసుకున్నాం, పల్లవ తీసుకున్నాను. ఈ ఒక్క టెంపుల్లో మనం నేను రెగ్యులర్గా స్థపతులు చేసేది ఏంటంటే ఒక ద్రావిడన్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే దాంట్లోకి వెళ్ళిపోతారు, కాకతీయస్కునే వెళ్ళిపోతారు, ఒక్కోసారి వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్లో వెళ్ళిపోతారు. మీకు అదే నార్త్లో వెళ్తే నాగరా స్టైల్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఆ స్టైల్ దగ్గర నుంచి మిక్స్ చేయరు. ఓకే, ఆర్కిటెక్చర్ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పిలిస్తే ద్రావిడంలో వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే. చోళాస్ వాళ్ళ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. అదే అండి ఇప్పుడు నేను అడగబోయేది. చోళ వాస్తుశిల్పం అంటాం, పల్లవ వాస్తు అంటాం, లేదా నగర, వీటన్నింటికి మధ్య ప్రధానంగా కనిపించే వైరుధ్యం ఏమిటి? ఆ సైడ్లో అప్పుడులో ఉన్న రాజులు వాళ్ళు ఉన్న ఇప్పుడు పల్లవ అంటే పల్లవరాజు ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్టైల్ని వాళ్ళు ఫాలో అయ్యారు. బట్ వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు ప్రతి టెంపుల్లో కూడా మీకు తంజావూరు టెంపుల్లో చూస్తే కొన్ని విగ్రహాలు ఆయన రాజు ఒక ఫేస్ కనిపిస్తుంది మీకు ప్రతి దాంట్లో. బృహదేశ్వరాలయంలో ఎందుకు అంటే ఆయన వచ్చి అప్పుడప్పుడు ఆ గుడికి చూసేటప్పుడు శిల్పిలు వాళ్ళు చూసి చెక్కేశారు. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఇప్పుడు మీకు సతవాహన పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఆర్కిటెక్చర్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రతీది కూడా ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బాగా మీరు ఎగ్జాంపుల్ మీరు పల్లవలో చూస్తే ఏనుగులు ఎక్కువ ఉంటాయి, మీరు మహాబలిపురం చూసుకున్నా సరే ఉంటుంది. ద్రావిడం సింహాలు మళ్ళీ ఆడ వస్తాయి. సో ఒక్కొక్క రీజన్లో వాళ్ళు అట్లా తీసుకున్నారు. బట్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే పల్లవాలో ఎక్కువగా డిజైన్స్ ఎందుకు ఉండదంటే గ్రానైట్, అది చాలా స్ట్రాంగ్ స్టోన్, ఎక్కువ డీటెయిల్ చెక్కలేరు. ద్రావిడంలో కూడా అదే ఉంటుంది. మీరు తిరుపతిలో చూస్తే కూడా గొప్ప ఆర్కిటెక్చర్ ఏమి ఉండదు, కాళహస్తిలో బ్రహ్మాండంగా ఉంటుంది స్టోన్.
అదేలాగా మీకు కంచి. కర్ణాటక ఇతంతా వెళ్ళిపోయారు అనుకోండి, వేళూరు హళేబేడు అసలు అలిబేడు అంటే వాళ్ళ స్టోన్ కొంచెం ఇంత స్ట్రాంగ్ స్టోన్ కాదు, ఎల్లో స్టోన్ అది. సో చెక్కచ్చు. నార్త్ ఇండియాకి వెళ్ళారు అనుకోండి, శాండ్ స్టోన్, కార్వింగ్లు ఎక్కువ ఉంటాయి. సో గుళ్ళు తొందరగా అయిపోతూ ఉంటాయి. వాళ్ళ క్లైమేట్ కండిషన్ ఒకటి, అది డ్రై క్లైమేట్ కాబట్టి మనకి ఆ స్టోన్ మ్యాచ్ అవుతుంది, మన గ్రైనైట్ అక్కడ మ్యాచ్ అవుతుంది. వాతావరణ పరిస్థితులకి గుడి నిర్మాణంలో ఉపయోగించే రాతికి ఏదైనా సంబంధం ఉంటుందా? అవును సార్, ప్రతి దానికి కూడా వాతావరణమే. ఇప్పుడు మీరు హలిబేడు టెంపుల్ చూసినా కూడా వాతావరణమే. చాలా మన టెంపుల్ చాలా స్ట్రాంగ్. అవి మీకు చూస్తే పగిలేటప్పుడు కూడా మంది స్టోన్లుగా ఊడిపోతాయి తప్ప ముక్కలు ముక్కలుగా ఊడవు. అక్కడ మీరు చూస్తే పగిలిపోయి ఉంటాయి, ఎడ్జెస్ అన్నీ పగులుతాయి. సో బికాస్ ఆఫ్ ద స్టోన్. సో మన పర్టికులర్గా సౌత్లో ఉన్న స్టోన్స్ చాలా వెరీ డిఫికల్ట్ చెక్. ఈ మిషన్లతో కొంతవరకే రాయిని ఒక షేప్ తెచ్చుకొని చెక్కగలరు. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక విగ్రహం చెక్కాలనుకోండి, విగ్రహాన్ని మనం రాయిగా తెచ్చుకొని వాళ్ళు ఆ రోజుల్లో ఒక 5 అంటే ఒక 5 అడుగులు వెడల్పు 10 అడుగులు అనుకోండి ఎత్తు, ఆ రాయిని వాళ్ళు షేప్ తెచ్చుకోవడానికి వాళ్ళు చెక్కడానికి ఒక 2 నెలలు పడతాయి, తర్వాత విగ్రహం చెక్కుతారు. మనకి అట్లా కాదు. ఇప్పుడు మిషనరీతో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు స్టోన్ కట్ అయిపోతుంది, ఈజీగా మిషనరీతో చెక్కుతున్నారు. అది ఒక ఆర్టే, అంత ఈజీ పని కాదండి. అండ్ ఇప్పుడు నేర్పించేది ఏంటంటే టెంపుల్ ఆర్కిటెక్చర్లో నేర్పించేదంతా చేయితో చిన్న విగ్రహాలు చెక్కడమే. దాని తర్వాత వాళ్ళు మోడర్న్ టెక్నాలజీ అడాప్ట్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడులాగా ఇప్పుడు చెక్కేది అంత ఈజీ కాదండి. అంటే ఆ రోజుల్లో ఒక విగ్రహం ఒక గుడి చెక్కుతున్నా అంటే వాళ్ళ ఫ్యామిలీ జనరేషన్ ఉంటారు, ఒక 3 జనరేషన్ పోతూ ఉంటుంది. మన ఆలయ గోపురాలు చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. అసలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి, అంతే గొప్ప కళాత్మకంగా కూడా ఉంటాయి. అప్పుడు వాళ్ళు పడిన శ్రమ ఎలాంటిదంటారు? అదే సార్, అప్పుడులో ఏంటంటే మీరు ఆ తంజావూరు టెంపుల్లో చూసేటప్పుడు స్టోను అక్కడెక్కడ అట్లాంటి స్టోన్ అవైలబిలిటీ లేదు ఆ ఊర్లో, తంజావూరులో. వాళ్ళు దగ్గర 300 కిలోమీటర్ 400 కిలోమీటర్లు తీసుకొచ్చారు. సో ఎట్లా తీసుకొచ్చారు అంటే వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైంలో ఏనుగులతోటి. అండ్ వాళ్ళు సైన్స్ టెక్నాలజీ ఏం చెప్తారంటే వాళ్ళు కట్టేటప్పుడు పర్టికులర్ టైంలో ఆ స్టోన్ కొంచెం లైట్ అయిపోతుందంట, స్టోన్ బరువు తగ్గుతుంది రాయి, ఆ టైంలో వాళ్ళు రాయిలు ఎక్కిస్తారంట. సో ఆ టెక్నాలజీ ఇప్పటి వరకు ఎవరికి అది తెలియదు, అది అక్కడలేదు, అసలు తెలియట్లేదు. చెప్తున్నారు తప్ప ప్రాక్టికల్గా ఆ పర్టికులర్ టైం వాళ్ళు ఆ రాయిని లిఫ్ట్ చేస్తారు. సో మనకి ఒక్కొక్క మీరు టెంపుల్ ఆర్కిటెక్చర్లో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ ఉంటూనే ఉంటుంది. ఇసుకేసుకుంటూ దానిపైన ఏనుగులతో ఒక్కొక్క లేయర్గా కట్టుకుంటూ వెళ్ళి ముందు గర్భాలయం చేసేసి విగ్రహం పెట్టేసి శివుడు పెట్టి తర్వాత వాళ్ళు చుట్టూ కట్టారు. ఎందుకంటే రేపు ఎవరైనా వచ్చినా విగ్రహం తీయలేరు, ఎందుకు ద్వారం చిన్నది. ముందు విగ్రహం పెట్టిన తర్వాతనే వాళ్ళు చుట్టుపక్కల కట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళకి వెయిట్ లోడింగ్ యాడ్ అవుతూ ఉంటుంది, బరువు యాడ్ అవుతూనే ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ తోటే వాళ్ళు చేశారు. ఇదంతా ఒక మిరాకిల్ అండి. వందలాది సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుడులు కూడా ఉన్నాయి. అవన్నీ గొప్ప కళాత్మకంగా ఉంటాయి. కానీ ఆ రోజుని ఇంత సాంకేతిక పరిజ్ఞానం అయితే లేదు. అయినప్పటికీ వాళ్ళు అంత విజయం సాధించారు. అలాంటి ప్రతిభ ఇప్పుడు చూపెడుతున్నటువంటి కళాకారులు ఎవరైనా ఉన్నారా? అసలు అలాంటి సంప్రదాయం ఇప్పుడు కనిపిస్తున్నదా? అంటే ఇప్పుడు మనం కట్టేదంత మిరాకల్ మనం చెప్పలేం. బికాస్ మనకి ఉన్న అన్ని గుళ్ళు మనకి కనిపిస్తున్నాయి ప్రాక్టికల్గా. ఆ రోజుల్లో వాళ్ళు అది కట్టారంటే అది అంటే నేను చెప్తానంటే వాళ్ళు ఆ రోజులో వాళ్ళ డివోషన్, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ ఫ్యామిలీ, ఒక విగ్రహానికి ఒక లోపల ఉన్న గర్భాలైనా కొంతమంది దానికి అడాప్ట్ అయిపోతారు. గోపురం చెక్కేవాడు పిల్లలు చెక్కలేడు, విగ్రహం చెక్కేవాడు పిల్లలు చెక్కలేడు. వాళ్ళు దాంట్లో స్పెషలైజ్డ్ పీపుల్ ఉండేవారు. ఇప్పుడు మనకు అంతేనండి. విగ్రహాలు చెక్కే వాళ్ళు టోటల్గా వాళ్ళు వేరే శిల్పీలు, పిల్లలు చెక్కే వాళ్ళు వేరు. ఎందుకంటే విగ్రహాలు చెక్కే వాళ్ళకి ఆ ప్రాక్టీస్, ఎందుకంటే అనాటమీ ఒక పక్క వచ్చినా ఇంకో పక్క ప్రాపర్గా రావాలి. సో ఇది చాలా ఛాలెంజింగ్. అందుకే విగ్రహాల్లో ఉన్న మీరు విగ్రహం మనం డ్రాయింగ్ చేసేటప్పుడు కూడా భావాలు వెరీ ఇంపార్టెంట్. ఆ ముక్కు, ఆ చెవు రెగ్యులర్గా మన అనాటమీలో మనం చేయలేం.
శిల్పకళలో ఉన్న ఆ రకంగానే మనం విగ్రహం చెక్కగలం. దేవుడు విగ్రహం నార్మల్ మనుషుల్లాగా ఉండరు. అవునండి. మీకు ఎత్తు నడుము ఎక్కువ ఉంటుంది, చెవులు పెద్దగా ఉంటాయి, ముక్కు సూదిగా ఉంటుంది, అలాగే ఇది అమ్మవార్ల విగ్రహాల్లో మరీ ఎక్కువ ఉంటుంది. అది ఒక్కొక్క శిల్పి ఒక చెయ్యండి. ఈ మార్మికత ప్రస్తుత తరాలు ఎంతవరకు పట్టుకున్నాయండి? వాళ్ళు మన పూర్వీకులు అనుకోండి, ఒక 1000 సంవత్సరాల క్రితం వారు అనుకోండి, వారు చూపించిన మార్మికత, కళాత్మకత, సృజనాత్మకత మన తరానికి ఎంతవరకు అర్థమైందని అనుకోవచ్చండి? అంటే పోలిక కాదు, మన తరం గురించే మీరు మన తరంలో నిజంగా చేసే వాళ్ళు ఇప్పుడు గణపతి స్థపతి గారు ఉన్నారండి. ఆయన దగ్గర ఆయన లైఫ్ ఒక 80 సంవత్సరాలు ఆయన దీంట్లోనే ఉన్నారు. ఆయన 90లో పోయారు, బట్ 80 సంవత్సరాలకు ఉన్నారండి. ఆయన కట్టిన గొప్ప టెంపుల్ అంటే మీరు తీసుకుంటే మండపం, కళ్యాణ మండపం, భద్రాచలంలో ఉన్న మీరు మండపం చూస్తే మీకు చాలా అలంకరణగా చాలా బాగా డీటెయిల్గా చేశారు. అదొక్కటి ఆయన చేసిందో చాలా గొప్ప వరకు. బట్ ఆ మనకున్న ఆ బ్రహ్మోత్సవ మండపం లాగా చాలా ఉన్నాయి, లేవని కాదు. అది చేయడమే చాలా కష్టం. మీకు చూసి మీరు అది చేయడానికే మనం చూసి డ్రాయింగ్ చేయొచ్చు, మరి ఆ డ్రాయింగ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి కరెక్ట్ అయిన శిల్పులు దొరకాలి. ఆ శిల్పి దాని మీద డెడికేట్ చేయాలి. స్థపతిగా వాళ్ళు చెక్కరు, స్థపతి గారు వెళ్ళి విగ్రహాలు చెక్కరండి. వాళ్ళు స్థపతిగా ఉన్న వాళ్ళు శాస్త్రాలు చూస్తారు, డ్రాయింగ్స్ గీస్తారు, మనం మనుషుల్ని తీసుకొచ్చి చెక్కిస్తాం. చాలా తక్కువ. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెయిట్ చేయట్లేదు. గుడి స్టార్ట్ చేస్తే అయిపోవాలి. ఆలయ నిర్మాణానికి రాయి వాడతారు. ఆ రాయి వాడకంలో లేకపోతే అసలు ఆ రాయి నాణ్యతలో ఏమన్నా తేడాలు వచ్చాయా? గుడికని ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే స్టోన్. మన కాంక్రీట్లో కట్టేదంతా ఎప్పుడు లేదు. ఆ రోజులు ఎవరు ఈ కాంక్రీట్లను సిమెంటు వాడలేదు గుడులనేది. ఎందుకు మనం వాడలేదంటే అది వాళ్ళు ఒక గుడి కడితే అది ఇంకొక 1000 సంవత్సరాలు ఉండాలని అనుకొని కట్టేవారు. ఒక ఊరికని ఒక సరౌండింగ్లో గుడిని ఉండాలి, అంటే ప్రజలకి దగ్గరికి వెళ్ళేటట్టు ఉండాలి. అండ్ ఏంటంటే మనకి ప్రతి వాళ్ళకి మనోభావాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు కష్టాలు, ఒక గుడికి వెళ్ళి మాట్లాడుకుంటారు. ఏ కష్టం వచ్చినా వచ్చినా వెళ్ళి గుడిలో వెళ్ళి కూర్చుంటారు. సో ఆ గుడి అనేది అంత వైబ్రేషన్ ఆ స్టోన్లో ఉంటుందండి. స్టోన్ ఏంటంటే మీకు ఈ ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, వర్షాకాలం వేడిగా ఉంటుంది. అది స్టోన్ సో ఈ రకంగా ఉన్నప్పుడు స్టోన్ అనేది ఒక శాస్త్రంగానే ఒక విగ్రహం అని ఎట్లా చెక్కుతామో అదే విగ్రహం ఏది విగ్రహాన్ని వాడుతున్నామో అదే స్టోన్ కూడా మనం గుడికి వాడరు. మీకు ఐడియా. సో ఇట్లా వాడరు. ఇది అందువల్ల ఏంటంటే అప్పుడులో ఉన్న అవన్నీ ఫాలో అవుతున్నాం. మళ్ళీ కాంక్రీట్ అనేది కొత్తగా వచ్చింది. ఎక్కడ కడతారు? గోపురాలకి మన రూఫ్ వరకు మన స్టోన్ కట్టి దానిపైన ఉన్నదంతా కంప్లీట్గా బ్రిక్తో కట్టేవారు, బ్రిక్తో సున్నంతో కట్టేవారు. మధురై టెంపుల్ ఏ టెంపుల్ చూసినా కూడా ఆ రోజుల్లో సున్నంతో కట్టారు. బట్ గర్భాలయం లేవండి. మనకున్న గుళ్ళు మనకున్నవే చాలా ఎక్కువ. ఆ గుడిని ఉన్న గుళ్ళు మనం చూసుకుంటే చాలా గొప్ప. ప్రతి డిజైన్స్ దాంట్లో వచ్చే ప్రతి ఆర్కిటెక్చర్ వాల్యూస్ వచ్చి మీరు ఎగ్జాంపుల్ శ్రీవల్లిపుత్తూరు మధురై దగ్గరికి వెళ్తే ఆ టెంపుల్లో ఉన్న ప్రతి ఇది కూడా ఒకరోజు చాలదు. మీకు గుడి మీద బాగా అంటే మనం దేవుడని కాదండి, మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఆ స్టోన్ని మీరు టచ్ చేసి ఫీల్ చేయగలరు. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మీకు ఒక స్థల పురాణం ఉంటే, ఎందుకంటే నేను కూడా తీసుకున్నాను, గుళ్ళు కడితే ఒక స్థల పురాణం ఉండాలి. ఏదో మనం గుడి కట్టాము, ఇది ఒక బిజినెస్, మనం వెళ్ళిపోయాము ఇంకొక గుడి కడతాం, నాకు ఇంట్రెస్ట్ లేదు. దానికి ఒక హిస్టరీ ఉంటే ఆ గుడిని మనం కట్టాలి. సో గుడి ఎక్కడికంటే అక్కడ గుడి కట్టడం అనేది నెసెసిటీ లేదు. బేసిక్గా ఒక తిరుమలకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్, అట్లాంటి క్షేత్రం మీరు ఎక్కడ ఎన్ని కట్టినా కూడా
తిరుమలలో ఉన్న ఎక్స్పీరియన్స్ మీరు చేయలేరు. అట్లాగే నాకు అనిపించింది కామాక్షి టెంపుల్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి మనకి ఎనర్జీ కలుగుతుంది. ఉంటుంది స్వామి. వాళ్ళు ఒక గుడి కట్టేటప్పుడు వాళ్ళు ఊరు జనం అంతా అన్నదానం చేసేవారు, హోమాలు జరిగేవి, ప్రతి ఇంట్లో నిష్టగా ఉండేవారు. ఆ గుడికి ఎనర్జీ పెంచుతారు. ఒక గుడి అంటే ఒక ఊరు ఉంటుంది పక్కన. సో మనం ఇప్పుడు చెప్పలేం, మంది వేరే. ఆలయంలో ప్రతి చోట కోనేరు కనిపిస్తుంది. అసలు ఆ కోనేరు ప్రాధాన్యం ఏమిటి? సరే, కోనేరు అనేది అప్పుడులో మనకి స్వామివారి అభిషేకానికి వాడేవారు. ఇంపార్టెంట్గా అభిషేకానికి. ఇప్పుడు మీరు తిరుమలలో తీసుకుంటే మనకి నీరు పక్కన కోనేరు ఉన్నా కూడా ఇప్పుడు అందరూ స్నానాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. ఇక్కడ మన ఆకాశగంగ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొస్తారు. రోజు వస్తుంది వాటర్, అక్కడి నుంచి ప్యూర్గా తీసుకొస్తుంటారు. అప్పుడు కోనేరు అనేవాళ్ళు అభిషేకానికి మెయిన్గా వాడేవారు. అండ్ వాస్తు ప్రకారం కూడా టెంపుల్కి మనం కోనేరు అనేది ఇంపార్టెంట్గా ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు గుడికి వచ్చే ముందు స్నానం చేసి దర్శనానికి వెళ్ళేవారు. ఇది తిరుమలలో కూడా ఉండేది. ఇప్పుడు మనకి అంత యాక్సెస్ లేదు కోనేరుకి, పుష్కరిణికి అసలు యాక్సెస్ లేదు. మరి అలా అందరూ స్నానం చేసింది స్వామివారికి ఎలాగ అభిషేకం? ఏదండి, దాంట్లోనే ఒక నుయ్యి ఉంటుంది. మీరు చూడండి, ప్రతి కోనేరులో కూడా ఒక నుయ్యి ఉంటుంది. ఆ నుయ్యి నుంచి తీస్తారు వాళ్ళు. బట్ తర్వాత మనకి ఏమైపోయిందంటే అంటే ఇప్పుడు మన వాడుక గురించి మనం డిస్కస్ చేయలేమండి. ఇప్పుడు ఏంటంటే రిస్ట్రిక్షన్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఆ రోజుల్లో ఏంటంటే ఆ కోనేరు అంటేనే మీకు వాటర్ రీసైక్లింగ్ వాటర్ లాగా ఉండేది, ఆ ప్యూరిటీ ఉండేది. ఇప్పుడు మనకి ఆ ప్యూరిటీ లేదు. మనం రీసైకిల్ చేయగలం వాటర్. మేము కోనేరు కట్టినా కూడా మేము రీసైకిల్ చేస్తూ ఉండాలి. వాటర్ మనకి తగ్గిపోయింది. మీరు కోనేరు చాలా తక్కువ ఊర్లో చూడొచ్చు తప్ప మీరు ఎక్కడ కోనేరు చూడలేరు. అది కోనేరు కూడా మెయింటైన్ చేయాలి. మనకి మెయింటెనెన్స్ అనేది తిరుమలలో మెయింటైన్ చేస్తున్నారు, బట్ తిరుమలలో కూడా తగ్గించేశారు. జనాల్లో కోనేరులో ఒక పర్టికులర్ టైం అని పెట్టారు. బట్ అంత కోనేరు చాలా ఇంపార్టెంట్ ఒక టెంపుల్కి. నదీ తీరాల్లో ఆలయాలు, సాగర తీరాల్లో ఆలయాలు, లేదా కొండల మీద ఆలయాలు, ఇవి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటాయి. ఇందుకు కారణం ఏమిటి? వాస్తు సార్. నది ఉంటే వాస్తు అక్కర్లేదు. గుడి నది పక్కన ఉన్నప్పుడు ఆ నదే వాళ్ళకి వాస్తు. కొండపైన అనేది ఏంటంటే మీకు ఎక్కువగా చూడండి, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వాములు కనిపిస్తుంటారు. ఎక్కువ నరసింహస్వామి కొండల్లో. వాళ్ళు అలంకరణ అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు గుహలో ఉంటూ ఉంటారు. మనం చేస్తాం అలంకరణ, వాళ్ళు కోరుకోరు. సో కొంతమంది ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పుల్లో గుహలోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేవారు నరసింహస్వామి గారు. మీరు అడగచ్చు, యాదాద్రిని అడిగితే మనకి యాదాద్రి అనేటప్పటికీ మనకి పబ్లిక్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనం చేయాల్సి వస్తుంది. ఒక గుడి అనేది కాదండి. ఆ రోజుల్లో గుడి అంటే పెద్ద జనాలేం ఉండరు. నేను చిన్నప్పుడు తిరుమలకి వెళ్ళేటప్పుడు నాకు పెద్ద జనమే ఉండరు. అంటే మనకి ఈ బ్రేక్ దర్శనం ఇవన్నీ మాకేం తెలియదు. జనాలు వెళ్తాం, గంటలో దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం. రోజుకి జనాలు పెరుగుతున్నప్పుడు, మొక్కులు పెరుగుతున్నప్పుడు అది ఒక ప్రతి వాళ్ళు కూడా మనకి పిల్లలు పుడితే ఇమీడియట్గా మనం స్వామివారికి వెళ్ళి వెంట్రుకలు ఇవ్వాలనేది ఒకటి ఫిక్స్ అయిపోతుంది. సో అట్లాగే జనరేషన్ నుంచి వచ్చిందండి. ఒక గుడి ఒక రోజు పాపులర్ అవ్వదండి. అవును, ఇట్ విల్ బి టైం ప్రాసెస్. శతాబ్దాలు అవ్వాల్సింది. తిరుమల కూడా అట్లాగే. సో ఇప్పుడు అదేలాగా మీరు భద్రాచలంకి వెళ్ళారు అనుకోండి, ఎప్పుడు జనం పెద్దగా ఉండరు, చాలా తక్కువ జనం. ఒక బ్రహ్మోత్సవం తప్ప మీకు ఎప్పుడు జనం ఉండేవారు కాదు. ఎందుకు అంటే రామదాస్ పీరియడ్లో కట్టిన టెంపుల్ అది, గోపురం కూడా. సో గోపురం కూడా శీతల స్టేజ్లోనే ఉంది ఇప్పుడు. దాన్ని అప్పుడు మేము మళ్ళీ కట్టుదామని చెప్పి మళ్ళీ అక్కడ 1000 కాల మండపం కట్టాలని అప్పుడు అనుకున్నాను నేను. అప్పుడు సీఎం గారు కూడా, కేసీఆర్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయన అప్రూవ్ చేశారు. కొన్ని కారణాల వల్ల మనకి చేంజ్ అయింది అనుకోండి. ఆ గుడికి ఎందుకు అందరూ వెళ్ళాలనుకున్నాక అక్కడికి ఫెసిలిటీ లేదు వెళ్ళడానికి. రోడ్స్ లేవు, ఎయిర్పోర్ట్ లేదు, మనకి డిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో గుళ్ళకు కూడా ఒక గుడి చుట్టూ ఒక ఊరు ఉన్నప్పుడు జనాలు వస్తారు. గుడి ఎక్కడో ఉంటే జనాలు కూడా రారండి. వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత ఆ గుడి యొక్క ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు అట్లాగా అది ఊరుగా మారిపోతుంది. ఒక గుడి మారుస్తుందండి చుట్టుపక్కల. అవునండి.
ఒక వ్యాపార కేంద్రంగా మారుస్తుంది, మార్చేదే ఒక టెంపులే, విద్యా కేంద్రంగా మారుస్తుంది. మార్చేది. ఒక తిరుపతి వల్ల, ఒక వెంకటేశ్వర స్వామి వల్ల మీకు టోటల్ తిరుపతి డెవలప్ అయింది. అవును. ఆయన తీసుకున్నాడు అంతా. కాశీ అంతే కదండి. అంతే అండి. మీరు చూస్తే మనంగా క్రియేట్ చేసింది కాదు. మీకు మధురైని ఒక టెంపుల్ తీసుకుంటే, మధురై ప్యాలెస్ ఉన్నా కూడా మధురై ప్యాలెస్ వల్ల ఈ ఊరు డెవలప్ అవ్వలేదండి. అది కంప్లీట్గా డెవలప్ అవ్వడం టెంపుల్ వల్ల. కొన్ని ఆలయాలు చూస్తే అసలు ఈ భూమి మీద నిర్మించినటువంటి మహోన్నత కట్టడాలుగా అనిపిస్తాయి. ఉదాహరణకి అంకోర్ వాట్, లేకపోతే మన కోణార్క దేవాలయం చూడండి. కానీ వాటిల్లో ఆరాధన లేదు, ధూపదీప నైవేద్యాలు లేవు. ఇందుకు కారణం ఏమిటి? ఒక గుడిని మనం మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు సార్. అంటే గుడికి ఉన్న ఖర్చు ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, కొంతవరకు చేస్తారు. అండ్ టెంపుల్స్ అనేది, మన హిందూ టెంపుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎన్నో చేస్తున్నాం, ఏదేదో డెవలప్ చేస్తున్నాం, అది కాదు. ఉన్న టెంపుల్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఏ టెంపుల్ ఎందుకు, ఆర్కిటెక్చర్ చాలా బాగుంటాయి బట్ వాస్తు ఉండదు, దాన్ని కరెక్ట్ చేయాలి. అదే పవర్ఫుల్ అండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మీరు చూసారండి, ఆ టెంపుల్ని మళ్ళీ మనం వెళ్ళి దాన్ని, ఆ టెంపుల్లో ఏంటి మన డ్రాబ్యాక్ అని అట్లా చూడడం ఒక ఎండోమెంట్, ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ ఎండోమెంట్లో అపాయింట్ చేసిన దంపతులు పుట్టి గుడ్లు కట్టకుండా ఉన్న గుడ్లు ఎందుకు దాని మీద రీసెర్చ్ చేసి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము వెళ్ళి చూసేటప్పుడు మాకు అర్థం అవుతాయి. బట్ అర్థం అయ్యి మేము డ్రాయింగ్లు చేసినా కూడా దానికి ఎవరు ఫండింగ్ చేస్తారు? అప్పుల్లో రాజుల్లాగా వాళ్ళు కళ్ళలో వచ్చి మీరు గుడి కట్టు అంటే కడతారు. ఇప్పుడు ఎవరు కడతారు? సో గుడి అనేది వాళ్ళకి వచ్చే ఫండ్స్తో, ఇప్పుడు చాలామంది కోరుకొని ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా అయిపోయిందంటే, ఒక గుడి కడితే అదొక ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ నేను ఓపెన్గా చెప్తున్నా అండి, అది కాదండి. గుడి కట్టి కరెక్ట్గా జరగకపోతే వాళ్ళ జనరేషన్ అంతా కొడుతుంది. గుడికే కాదండి, గుడి కట్టేస్తే కాదండి, ఆ గుడిని మళ్ళీ జనరేషన్ ఉన్నట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అందుకే మహారాజులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ లైఫ్ చాలా చాలా ఘోరమైన పరిస్థితికి ఎందుకు వెళ్ళారంటే, వాళ్ళు పెద్ద గుళ్ళు కట్టి కంప్లీట్ చేయకుండా ఒక జనరేషన్లో పోతారు. అదే జనరేషన్కి వచ్చేటప్పటికి లాస్ట్ ఎండ్ వచ్చే వాళ్ళు బాగుంటారు. అది కూడా మీరు చూడండి. సో అప్పుడు గుడి కంప్లీట్ అయిపోయి కుంభాభిషేకం అంతా అయిన తర్వాత అయిపోతుంది. అదేలాగా గుళ్ళు కట్టేటప్పుడు గోపురాల్లో కూడా, విమానాల్లో కూడా కాసులు బంగారం అంతా పెట్టేవారు. ఇది మన బియ్యం నూకలు పెట్టేవారు. ఇవన్నీ పెట్టి మనం కలశాల్లో పెట్టేవారండి. ఎందుకంటే ఊర్లో అప్పుడు కష్టాలు వస్తే ఆ కలశం నుంచి తీస్తారు బంగారం ఏవైనా సరే. వాళ్ళు ఆ గుడి అనేది ఒక చాలా ఇంపార్టెంట్గా తీసుకొని, గుడికి మనం ఊరికెళ్ళి దండం పెట్టుకుని వచ్చేది కాదండి. ఆ గుడి వల్ల ఆ చుట్టుపక్కల ఊరంతా బాగుపడుతుంది. ఒక వర్షం వచ్చినా ఏం వచ్చినా కూడా, మీకు తుఫాన్ వచ్చినా వెళ్ళి గుడిలోనే ఉండిపోయారు. ఆ గుడి ప్రొటెక్ట్ చేసేది. అది మా అంతర్వేదిలో ఉంటుందండి. అది సముద్రం ఊర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి గుళ్ళోనే కూర్చుంటారు, ఆయనకి మొక్కుతారు. మొక్కితే తర్వాత దీన్ని తీస్తుందని. ఎందుకంటే నరసింహస్వామి వెళ్ళి చెబుతాడు, నువ్వు వెనక్కి వెళ్ళని. ఎంత నమ్మకం, 200% నమ్మకం ఉంటుంది స్వామి. అంత నమ్మకం అనేది, ఆ నమ్మకం, ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. అంటే నేను ఎక్కువగా ఈ బద్ద గుళ్ళుకుంటే నేను చుళ్ళు చాలా తిరిగానండి, దివ్య దేశాలని స్వామివారితో చెప్తే. ఆ గుళ్ళో దివ్య దేశాలు చూస్తే మీకు మన 108 లేదు అనుకో, ఉన్న ఒక 60 గుళ్ళు అయినా సరే మీకు చాలా చిన్న గుళ్ళు, చాలా ప్రసిద్ధి చెందిన గుడు. ఎవరు ఉండరు పాప, అర్చకులకి వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండో ఏముండో, వాళ్ళ కష్టాలు ఎవరికి తెలియదు. వాళ్ళు ఏం పూజ చేస్తారు? డబ్బులు లేకపోతే వాళ్ళు ఆరతి ఎట్లా తీస్తారు? అదే ఆరతి కర్పూరాన్ని వాళ్ళు రోజంతా వాడతారు. కర్పూరం చూపిస్తారు అని మళ్ళీ అదే వాడతారు, నూనె అదే. సో వాళ్ళకి ఖర్చులకి ఏమి ఉండదండి. సో ఒకటేంటంటే వాళ్ళని మనం బాగా ఎంత చూసుకుంటామో అంత గుళ్ళు కూడా బాగానే ఉంటాయి. ఆలయ నిర్మాణం జరుగుతుంది, దానికి ఒక ముహూర్తం ఉంటుంది, చాలా వెతికి ముహూర్తం పెడతారు, ఎంతో పెద్ద క్రతువు జరుగుతుంది. అప్పుడే ఈ ఆలయానికి ఇంత కీర్తి ప్రతిష్ట వస్తుందని వారు ఊహించి ఉంటారా? ఇప్పుడు మీరు ఏదైనా ఒక టెంపుల్ చెప్పండి, సపోజ్ కాంచీపురం టెంపుల్ తీసుకుని, కంచికి మఠంలో మీకు అక్కడ ఉన్న ఆది శంకరాచార్యులు వాళ్ళందరూ కూడా, వాళ్ళకి ఒక జనరేషన్ ఉంది.
ఎప్పుడు గుడికి ఎప్పుడు ఫేమస్ అవుతుందంటే ఆ మఠానికి ఒక స్వామి ఉండాలి, ఒక గురువు ఉంటారు. మీకు జిఆర్లు మన తిరుమలలో ఉన్నారు, ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఉంటేనే గుడి మీకు కంప్లీట్గా డెవలప్ అవుతుంది. గుడికి వచ్చి చెప్పడం కాదండి, వాళ్ళు అక్కడ జీవిస్తారు. సో వాళ్ళ ఒక బ్లెస్సింగ్స్ ప్రజలకి డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంటుంది. అందుకే జిఆర్లు ఎవరు మనం ముట్టనివ్వరండి. అవునండి, ఏ స్వామైనా వాళ్ళు ముట్టనివ్వరు. సో వాళ్ళు అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఆ గుడికి ఒకరు ఉండాలి. ఆలయ నిర్మాణంలో తూర్పు దిక్కుకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకు? అవునండి, తూర్పు. ఎందుకంటే మీకు తూర్పులో ఉన్నప్పుడు ఆ సన్ రైజ్ చూస్తారు. సో ఆ రకంగా వాళ్ళు తీసుకుంటారు. మీకు కొన్ని గుడిలో మీకు ఇప్పుడు రాముడి టెంపుల్లోనే మీకు సన్ రైజ్ లోపలికి వస్తుంది. మా అంతర్వేదిలో ఉంది సార్, అది ఉంది కదా. అంతర్వేదిలో భీష్మేకాదశిలో కిరణాలు స్వామివారి పాదాల మీద పడతాయి. అవును, మాకు ఇప్పుడు యాదాద్రిలో కూడా మాకు వెస్ట్ నుంచి లోపలికి వస్తుంది, ఈస్ట్కి లోపలికి వస్తుంది. మనం దానికి టెక్నాలజీ పెట్టలేదు. మేము కట్టిన తర్వాత మాకు కనిపించింది. మేము కట్టిన తర్వాత ఆ దూరాలను ఎత్తు చేసేటప్పుడు మాకు ఒక రోజు నేను చూస్తే దూరం మీద డైరెక్ట్గా, అంటే నేను ఆ ఫోటోలు మీకు షేర్ చేస్తాను. అది సో అట్లా మనకి ప్రతి టెంపుల్ అది దేవుడు యొక్క అనుగ్రహం, అది జరుగుతాయి. మన పూర్వపు ఆలయ నిర్మాణం మీద, ఆనాటి శిల్పులు లేదా స్థపతుల మీద మీరు ఏర్పరచుకున్న అభిప్రాయం ఏమిటంటారు? గుడికి వెళ్ళేటప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే మిగతా నాకు గురించి తెలియదండి. చిన్నప్పటి నుంచి గుడి అనేటప్పుడు మనం చదువుకునే రోజులైనా సరే మనం పాస్ అవ్వాలంటే ఫస్ట్ గుడికి వెళ్ళేవాళ్ళం. ఎక్కడ చూస్తే ఒక వినాయకుడి గుడి ఉండేదండి. అది ఒక కనెక్షన్, ఒక బాండింగ్. నేను చెన్నైలో ఉన్నా కూడా నాకు ఆ బాండింగ్ ఉండేది అప్పుడు నా జర్నీలో. సో పురాతనంలో ఉన్న గుడిలో బ్యూటీ ఏంటంటే ఆర్కిటెక్చర్. ప్రతి శిల్పాలు ఆ పిల్లర్లో చెక్కిన విధానం చాలా బ్యూటిఫుల్గా. ఇంకోటి అంటే ఆ గుడిలో మీరు చెయ్యి తగిలినా కూడా మీకు దెబ్బలు తగలవు, అంత షార్ప్ ఎడ్జెస్ ఉండవు. అంత అందంగా ఆ రోజుల్లోనే వాళ్ళు చెక్కారు. మీరు ఎక్కడంటే ప్రాకారాల్లో మీరు కూర్చోడానికి ఒక దిమ్మలా ఉంటుంది. మీకు చుట్టుపక్కల కూర్చుంటారు. రథం తిప్పేటప్పుడు బ్రహ్మోత్సవం పక్క చుట్టూ తిరిగేవాళ్ళు. అక్కడక్కడ మండపాలు ఉండేవి. గుడుల పక్కన ఒక 4 స్తంభాల మండపం ఉంటుంది. విశ్రాంతి మండపాలు ఉండేవి. ఎక్కడ చూస్తూ ఊళ్ళో మీకు కనిపిస్తుంటుంది. అది మనం చూసేటప్పుడంతా మనం ఆ జనరేషన్కి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడున్న ఈ మోడర్న్ టెక్నాలజీలో ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏంటంటే అయోధ్యకి మీరు వెళ్ళి వస్తే అయోధ్య ఒక మంచి క్షేత్రం, రాముడు వాడు అని చెప్పి మనం వెళ్ళిపోతున్నాం అంతే తప్ప దాని ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు ఏ ఎక్స్పీరియన్స్ చేశారని ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక టెంపుల్కి వెళ్తే మీరు కూర్చుంటే మీకు ఒక వైబ్రేషన్ ఉంటుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. అక్కడ కూర్చొని అంటే మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనకు తెలియకుండా ఎవరో వచ్చి మనతో మాట్లాడతారు, మేబీ దేవుడే వచ్చి మాట్లాడతారు అనుకుంటాం. అప్పుడంతా ఇది ఒక మంచి విషయాలు చెప్పేటప్పుడు ప్రసాదం తెచ్చి మన చేతిలో పెడతారు. దేవుడే మనకి ప్రసాదం ఇచ్చారు అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఆ థింకింగ్ ఉందో లేదో నాకు తెలియదండి. అంటే నేను ప్రతిదీ కూడా గుడిలో ఎక్స్పీరియన్స్ చేసింది కూడా నాకు దేవుడి వారి అనుగ్రహం లేకుంటే ఈ గుడికి నేను రాలేను, దేవుడి అనుగ్రహం లేకుంటే నేను ఎక్కడికి రీచ్ అవ్వను. ఒక ఎగ్జాంపుల్, ఒక తిరుపతి తీసుకుంటే ఒకప్పుడు మహారాజు గోపురం, తర్వాత వేంచేపు మండపం ఉంటుంది, దాని తర్వాత మీకు 1000 కాల స్తంభాల మండపం. ఆ గుడికి వాళ్ళు ఎందుకు 1000 స్తంభాల గుడి కట్టారంటే తర్వాత మనకి దూరదర్శన్ అనేది తర్వాత ఒక 80s, 70s స్టార్ట్ అయింది లోకల్గా. బట్ ఆ గుడి ఎంత పవర్ఫుల్ అంటే ఆ మండపం అనేది, ఆ రోజుల్లో విశ్రాంతి తీసుకునే వాళ్ళందరూ ఆ మండపంలో కూర్చుంటారు. రోజంతా స్వామివారి దాని మీదే ఉంటారు. సో అదొక పవర్ఫుల్ అయిన ప్లేస్. ఎంతో మంది సాధువులు అక్కడ కూర్చుంటారు. పుట్టి మండపం కాదండి, అది చాలా పవర్ఫుల్. మనం అనుకుంటాం ఆ రోజు షాపులన్నీ వచ్చేసింది, అది ఒక జనరేషన్ చేంజ్ అయ్యేటప్పుడు షాపులు వచ్చింది. బట్ ఆ ప్లేస్ అంత పవర్. మీకు అది తీసిన తర్వాత మీకు ఏవో కొన్ని డిఫరెన్స్ కనిపించవు కొంతమందికి. అంటే బ్యూటీ అనేది వేరే అండి, ఆర్కిటెక్చర్ బ్యూటీ ఈజ్ డిఫరెంట్. బట్
పురాణంలో ఉన్నవన్నీ మనం అట్లాగే మెయింటైన్ చేయాలి. ఎంతో దాన్ని మనం తీసి పక్కన పెట్టలేం. నాకు ఆ మండపాల్లో ఉన్న పిల్లర్లైనది చూడండి, వెహికల్ చాలా సింపుల్ డిజైన్, చాలా గొప్ప డిజైన్లు మీరు చెప్పలేదు. బట్ మండపాల్లో ఎంతోమంది సాధువులందరూ ఆ మండపాల్లో వాళ్ళు కూర్చొని విశ్రాంతి తీసుకునే వాళ్ళు ఎంతో భక్తిగా, అది కూడా కాదు జంతువుల దగ్గరికి రావు, అంటే అంత పవర్ఫుల్ అది. అప్పుడు సింహాలు ఉండేది ఆ రోజుల్లో. అప్పుడు ఈ రోడ్వేస్ లేనప్పుడు కాలినడకలో వెళ్ళేవారు. వెళ్ళే వాళ్ళకి ఏమి జరగదు, అంత జాగ్రత్తగా వెళ్ళి వచ్చేవారు. ఇప్పుడు ఎందుకు జంతువులు అటాక్ చేస్తున్నాయి, భయపడుతున్నాయి, మనుషులు చూసి భయపడుతున్న వల్ల అటాక్ చేస్తాయి. ఏవైనా మనుషులు ఏ జంతువు అయినా భయపడడం వల్ల అటాక్ చేస్తుంది తప్ప మనిషి మీద నమ్మకం వచ్చేస్తే అవి ఈ దగ్గర కూడా రావు, పాములు కూడా దగ్గర రావు. సో తిరుమలలో ఉన్న ఆ కొన్ని విషయాలు మనం కాపాడాలి. ఒకప్పుడు తిరుమల చుట్టూ మాడవీధి అంటారండి. మాడవీధి చూస్తే అక్కడ అర్చకులు అందరూ ఉంటారు, పక్కన పొలాలు ఉండేది, ఆ గుడి చుట్టూ అదే ఒక ఊరిలాగా ఉండేది. తర్వాత జనరేషన్ పెరగడం, అన్ని డెవలప్మెంట్స్, వాళ్ళకి కావాల్సిన ప్రతిష్టలు అన్నీ కావాలి. సో ఇది ఒక ప్రాసెస్ అయిపోయింది. బట్ ప్రతి టెంపుల్లోని ఒక హిస్టరీని మనం మెయింటైన్ చేస్తూనే ఉండాలి. మనం ఒక హిస్టరీకి వెనకాల వెళ్ళి ఇప్పుడున్న గుళ్ళు ఎక్కడెక్కడ గుళ్ళను ఐడెంటిఫై చేసి ఆ గుళ్ళని మళ్ళీ మనం ఆ గుడి చరిత్రని మనం బయటికి చెప్పేటట్టు, అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళకి, అంటే అప్పుల్లో నాకు తెలిసి ప్రవచనాలు ఉండేవి, గుడి గురించి చెప్పి తర్వాత వాళ్ళు ఆ దేవుడి గురించి ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటారు, నిత్యకృత్యం చెప్తారు. ఇప్పుడు అవి లేవు. ప్రతి వాళ్ళకి ఒక గుడిలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను షిరిడి సాయిబాబా గుడికి వెళ్తే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తిరుమలకి వెళ్తే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తిరువణామలైకి వెళ్తే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఒక్కొక్క స్వామీజీని కలిసేటప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది ఎక్స్పీరియన్స్ చేస్తే అది మీకే తెలుస్తుంది ఎంత ఇంపార్టెన్స్ అనేది. అండ్ మన టెంపుల్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రతిదైనా సరే చేసుకోవాలి. మనమే వెళ్ళి కడగాలి, మన టెంపుల్ ప్రకారం మనం వెళ్ళి చెయ్యాలి. అది డ్యూటీ కాదండి, ఇది దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఎక్కడో ఫారిన్ కంట్రీ తిప్పడం కాదండి, వాళ్ళని తీసుకెళ్ళి చుట్టూ ఉన్న గుడులు మనం చూపిస్తేనే చాలు. ఈ గుడులు లాంటి వాళ్ళ దగ్గర ఒక గుడి లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఊళ్ళో అమెరికాలో అక్కడ గుడులు కట్టేస్తే ఆ గుడి చాలా గొప్పది అనుకొని దాని మీద హిస్టరీ రాసుకుంటారు. మనలాంటి గుడి ఒకటి ఉంటే చాలు వాళ్ళకి, ఇంకా వాళ్ళు ప్రపంచం ఏలేస్తారు. మనకి ఇన్ని గుడులు ఉన్నాయి మనం చూడడానికి. సో ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క నైవేద్యం, ఒక్కొక్క ప్రసాదం అంత ఇంపార్టెంట్. మీరు ప్రతి గుడిలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, దేవుడి వారి ఉంటుంది, అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఆ నూరంలో బంగి ప్రసాదం అని ఇస్తారు, ఎంత బాగుంటుంది. తిరుపతి లడ్డు సరే సరే. మీరు ఎక్కడైనా చేయగలరా? మనం చేయలేం. ఎంత చేసినా దానికి రాదు, అది రాదు. సో ఆ ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు ప్రసాదం ఒకసారి తింటే మీరు ఆ రోజంతా మీరు ఫాస్టింగ్ ఉండొచ్చు, అంత పవర్ఫుల్. సో అట్లా ఉండేవాళ్ళు. సో నాకేంటంటే ప్రతి వాళ్ళు కూడా మొక్కు కానీ గుడికి వెళ్ళకూడదండి, దేవుడి కోసం వెళ్ళాలి. మొక్కులు అనేది మనం పుట్టాలని మనం డిసైడ్ చేయాలి. దేవుడు అనుగ్రహం మనం పుట్టాం అంతే. సో మనం తీసుకునేది కూడా దేవుడే తీసుకుంటారు మనకి. ఇది మనం ఎన్ని మాత్రలు ఎన్ని వేస్తున్నాడు, ఇది ప్లానింగే. సో అవన్నీ పక్కన పెట్టి ఆ రోజుల్లో ఎట్లా ఉండేవారు, ఒక బాధ ఉంటే ఎందుకు దేవుడు అన్నిటికీ సొల్యూషన్ దొరికేది. మనిషికి మెడిసిన్ ఎక్కర్లేదు, అంత సొల్యూషన్. బాధ ఉంటే ఒక పిల్లర్ని తీసి అట్లా గట్టిగా పట్టుకుంటారంట. సింహాచలంలో కప్పస్థలం. అవునండి, అట్లా పట్టుకు ఆ రకంగా ఉంటుంది, అన్నీ పోతాయి. టెంపుల్స్ స్వామి మనం కట్టేటప్పుడు ఏ షెల్ఫ్ అయినా ఏదైనా సరే కూడా వాళ్ళు కంప్లీట్గా మనస్ఫూర్తిగా చేస్తారు. జనరేషన్లో కూడా వాళ్ళు వాళ్ళ జీవితాల్లో టెంపుల్ అనేది ఒక జీవితం వాళ్ళకి. ఆ దాంట్లో ట్రావెల్ చేస్తుంటారు. జనరేషన్ చేంజ్ అయిన తర్వాత అంటే నేను చూసింది టెంపుల్స్ కట్టేది అనేది డబ్బులు అనేది ప్రజల డబ్బు, మన డబ్బులు కాదు. మనం కట్టే రాజులైనా సరే, రాజులు కూడా అంతే, ప్రజలకి భోజనం పెట్టేవారు, దాంతో కట్టేవారు. ఇది ఒక ప్రాసెస్లో ఉండేది. టెంపుల్ కట్టేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చాలా నియమంగా చేయాలి.
లేదంటే అది వాళ్ళ ఫ్యామిలీకి కొట్టేస్తుంది. ఏ విషయాలు తీసుకున్నా కూడా. అంటే నేను యాదాద్రి తీసుకున్నప్పుడు నా జనరేషన్లో ఒట్టేసి తీసుకున్నాను. అంటే ఐ వాంట్ టు వర్క్ ట్రాన్స్పరెంట్. డబ్బులు తిన్న వాళ్ళు ఎవరైనా శిల్పిలో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో జనరేషన్ ఉండదు. దేవుడు అంత పవర్ఫుల్. దేవుడు రాసి పెడితేనే మీరు చేయగలరు. నా ఆనంద్ సాయి యాదాద్రి కట్టాలని నేను రాసి పెడితేనే జరుగుతుంది. మనకి ఇచ్చిన బాధ్యత మనం సరిగ్గా చేయలేదంటే మనం కొట్టేస్తాం. సో గుడి కట్టడం అనేది, కట్టించడం వేరే, కట్టే వాళ్ళు వేరే. ఇంత కష్టం ఉంటుంది, ఆ భయం ఉంటుంది. అందుకోసం గుళ్ళు అనేది మనం ఉన్న గుళ్ళు మనం చూసుకుంటే, కొత్త గుళ్ళు కట్టడం కూడా మనం ఉన్న గుళ్ళు బాగా డెవలప్ చేసి, ఎక్కడ గుడి లేనప్పుడు అక్కడ గుడి ఇవ్వచ్చు. 50 అడుగులు 100 అడుగులు గుడి అక్కర్లేదు. గుడి అనేది అదొక పవర్ఫుల్ అయిన ఒక యంత్రం. సో ఇది నాకు అనిపించిన విషయం. సో నేను చూశాను. అందుకోసమే నేను గుళ్ళు కట్టడాల్లో చాలా, అంటే ఒక స్థలం హిస్టరీ, స్థల పురాణం ఉండి ఆ గుడికి ఏం కావాలంటేనే నేను చేస్తున్నాను. నాకు తర్వాత నాకు ఎన్నో గుడులు కట్టమని వచ్చారు, నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది జరగదు, నాకు ముందే తెలిసిపోతుంది మనసులో. నాకు తిరుపతిలో అంజనాద్రి స్టార్ట్ చేసేటప్పుడు నాకు మనసులో ఉంది. ఎందుకంటే సోమవారం అమ్మ అంజనాద్రి ఆవిడ ఒక పీస్ఫుల్ ప్లేస్ ఎత్తుక్కున్నారు మెడిటేషన్కి. ఇక్కడ నాకు ఎవరు డిస్టర్బెన్స్ ఉండకూడదని ఆవిడ తీసుకున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళి గుడి కట్టి అలంకారాలు చేస్తే ఏమవుతుంది? సైలెన్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. సో అందుకోసం నేను అక్కడ ఆ గుడిని ఎంతనా కూడా నేను టచ్ చేయకుండా ప్రజలకు వచ్చే ఒక మండపాలే ప్లాన్ చేశాను. అంటే కొన్ని విషయాలు మనం చేయకూడదు. బాగుందండి లాజిక్, నిజంగానే అసలు మనం డిస్టర్బ్ చేయకూడదండి. ఆవిడ ప్రశాంతంగా ఉండాలనుకుంటే మనం ప్రశాంతంగా ఉన్న ప్లేస్ ఆవిడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి గుడిని పెద్ద చేసి అని ప్రజలు ఇంకా పెంచడానికి, రెవెన్యూ పెంచడానికి కాదండి. అది కొన్ని గుళ్ళుగానే ఉండాలి, కానీ మనం అట్లా వదిలేస్తేనే కరెక్ట్. శాస్త్రంగా ఏమైనా మార్చాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఎందుకు ఉన్న గుడిని మీరు ఎందుకు డెవలప్ చేస్తారు? బాగున్న గుడికి లేని గుళ్ళకి వెళ్ళండి, అవి చేద్దాము. ఈ ప్రతి గుళ్ళకి కూడా ఒక అడ్వైజర్ ఉండాలండి. ఒక ఊరికి ఒక అడ్వైజర్ ఉండాలి టెంపుల్స్ మీద. అంటే గుడి కరెక్ట్గా ఉందా లేదా నేను అన్నది గుడికి కావాల్సిన ఫెసిలిటీ గురించి కాదండి. ఆ ఆర్కిటెక్చర్ అంతా అది మెయింటైన్ చేయడానికి శాస్త్రంగా ఉందా లేదా అని ఒకళ్ళు దాని మీద ఒక అడ్వైజర్లు ఉంటేనే మనం ప్రతి ఊళ్ళో గుళ్ళు మనం కాపాడుకుంటాం. అది జీతాలు పనిచేసిన వాళ్ళు చేయలేరండి, అదొక ప్యాషన్గా చేయాలి. అట్లాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం వాళ్ళని తీసుకొని ఆ గుళ్ళు, ఎందుకంటే గుళ్ళకి ప్రతి వాళ్ళు డొనేషన్లు ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదండి. ఇప్పుడు ఇస్తున్నారు, అన్నదానం ఎంతో చేస్తున్నారు అన్ని గుళ్ళో. బట్ ఎంత వేస్టేజ్ అవుతుందో మీకు తెలియదు. అవుతాం. ఈ మధ్యన ఎవరు తినట్లేదు, మీరు ఎంత పెట్టినా తినట్లేదు. సో మనం దానికి ఒక టెంపుల్కి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంతమంది వస్తున్నారు దర్శనానికి, మనం ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలి అనేది మన ఊరికే ప్రసాదం చెప్తే అది జరగదండి. చాలా వేస్ట్ అవుతుంది. నేను చాలా గుడిలో చూసాను, పారపోసేస్తుంటారు. అంటే వాళ్ళ అన్నదానం ఇచ్చారు, చేసేయాలి. 1000 మందికి వాళ్ళు ఇచ్చారు, 1000 మందికి తింటారో లేదో అని లెక్కలేదండి. సో అది ఎటు వెళ్ళట్లేదు. దేవుడికి పెట్టే నైవేద్యం తక్కువ ఉన్నా కూడా 10 మందికి ఉన్న నైవేద్యం ఒకరికి చేసినా 10 మంది పంచగలం. అంతే తప్ప నైవేద్యం చేసామని చెప్పి మనం ఇష్టానికి మనం చేసుకోండి. దాంతో ఈ రోజుల్లో కరువు లేదండి. తినేవాళ్ళ కరువు ఎక్కడ లేదు స్వామి, అందరికీ దొరుకుతుంది. ఉన్న గుడిలో కావాల్సిన ఆ క్లీనింగు, ఆ మెయింటెనెన్సు, దేవుడి వారికి కావాల్సిన నైవేద్యం అయినా సరే అవన్నీ ఇంపార్టెంట్గా, ఆ పర్టికులర్ నూనె అయినా సరే అభిషేకం చేసేవన్నీ కూడా పర్టికులర్ క్వాలిటీతో దాని మీద ఉండాలి. ప్రతి గుడిలో కూడా మీకు పక్కన
ఒక చిన్న తోట ఉండేది, పువ్వుల తోట ఉండేది. మీకు ఎప్పుడు చూస్తే తులసి అన్నీ ఉండేవి. అది మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచే పువ్వులు, తులసి వనం ఉందండి. వనం ఉండేది స్వామి, తిరుపతిలో కూడా ఉంది. మీకు అక్కడి నుంచే వస్తాయి, కొట్టుల్లో నుంచి రావండి. నేను సోమవారం మొక్కునని చెప్పి నేను సంవత్సరం అంతా నేను పువ్వులు ఇస్తాను, నేను ఒప్పేసుకుంటాను, మీకు సంతోషం. బట్ నేను ఎక్కడి నుంచి తీసుకుంటాను? ఎవరికో ఒకరికి ఆర్డర్ ఇస్తాను, వాడు పంపిస్తాడు. అది ఎంత కరెక్టో లేదో మీకు తెలియదు. మనం సోమవారం దగ్గర గుడి దగ్గర ప్రతి టెంపుల్కి ఆ రోజుల్లో చాలా స్థలం ఉండేది. మీకు అక్కడ పండించే బియ్యమే సోమవారికి నైవేద్యం ఉంటుంది, ప్రజలకు వెళ్ళేది. పాడి కూడా ఇప్పుడు ఎక్కడ మీరు చూడండి, డొనేషన్ వచ్చేదే, అందరూ ఇచ్చేదే మనం ప్రసాదాలు చేస్తున్నాం తప్ప సోమవారం నైవేద్యం కూడా మీకు బయట నుంచే వస్తుంది. సో ప్రతిది కూడా గుడి దగ్గర నుంచే రావాలి. ప్రతి గుడికి ఈ గుడికి ఇంతమంది అనుకుంటే ఇంతమందికి ఒక పొలం ఉండాలి, ఒక ఇంటికి ఒక లెక్కలు ఉండాలి, ఒక పొలం ఉండాలి, సో ఒక తోట ఉండాలి, ఇది ఒక వనం ఉండాలి. ఇవన్నీ ఒక గుడి ఊరికే కడితే చాలండి, ఆ గుడి చుట్టూ ఇవన్నీ ఉండాలి. అప్పుడే మీకు ఒక ఆశ్రమం ఉండాలి, చూసుకునే ఉండాలి. అక్కడ అర్చకులు అక్కడి నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళరు. ఆ గుడి దగ్గర ఉంటే గుడిలోనే జీవిస్తుంటారు, వాళ్ళు బయటికి రారు స్వామి. ఇప్పుడు మనం బయటికంటే జనరేషన్ మారింది, అందరూ బయటకు వస్తారు, వెళ్తారు. బట్ వాళ్ళు అక్కడే ఉండి అవి చూసుకుంటూ, అంటే గుడి అంటే దానికి స్థలం ఉండాలి. 1000 గజాల గుడి కట్టడం, 2000 అది ఉండకూడదు స్వామి. దూరంగా ఉన్నా కూడా గుడికి పవర్ఫుల్ అంటే అందరూ వస్తారు అక్కడికి. అప్పుడు గుళ్ళు చాలా దూరం ఉండేది. ఒక్కొక్కరు 10 రోజులు తిరుమలకి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టేదండి. ఎడ్ల బండ్లు వెళ్తే వాళ్ళు దగ్గర 10 రోజుల తర్వాత 15 రోజులతో వెళ్ళేవాళ్ళు. ఆ 15 రోజుల్లో ట్రావెల్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది గుడికి వచ్చిన చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఏదో ఇమ్మీడియట్గా వెళ్ళి ఒక దర్శనం చేస్తే మనకి అంత పెద్దగా ఉండదు. ఆ దేవుడు చూసామని ఓకే మన పని అయిపోయి తిరుపతికి వెళ్ళి వచ్చాం, అట్లా కాదు కదా స్వామి. ఏ గుడైనా సరే ఆ ఎక్స్పీరియన్స్ ట్రావెల్ చేయాలి. ప్రతి వాళ్ళు క్యూలో ఉన్నా కూడా ఆ క్యూలో ఉన్న ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఒక 10 అవర్స్ వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళకు ఒక 2 అవర్స్కి అక్కడ మనం ఒక హరికథ చెప్పొచ్చు, ఒక సంగీతం ఉండొచ్చు. మనం అట్లా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఇంపార్టెన్స్ వస్తుంది. ఇంపార్టెన్స్ అనేది ఆ భక్తి, ఆ భక్తి ఉంటుందండి. మనం ఒక స్థితి, అది ఒక స్టేజ్ వైజ్ వెళ్ళాలి స్వామి. ప్రతిదైనా అది ఆ క్యాల్కులేషన్. సో జస్ట్ ఇది పర్సనల్గా నా ఒపీనియన్. ఇది ఒక టెంపుల్ మీద ఉన్న ఒక గుడి అనేది కట్టడం అనేది కాదు. ఆ రోజుల్లో వాళ్ళు అన్నీ చేశారు, గుడి కట్టారు, దానికి స్థలాలు ఇచ్చారు, స్థలం ఉండేది, అన్నీ జరిగేది. ఇప్పుడు మనకి అది జరగట్లేదు, ఉన్న గుళ్ళకే స్థలం కనబడట్లేదు. సో అవి మళ్ళీ రావాలి, మళ్ళీ అందరూ ఆ గుడి టెంపుల్ ఒక ఇంపార్టెన్స్ తీసుకోవాలి. అంటే గుడికి వెళ్ళి మనం కానుకలు చెల్లించడం కాదండి, ఆ గుడి గురించి చెప్పాలి 10 మందికి. ఏం చేయాలి, ఆ గుడికి వెళ్ళి అడగాలి, ఏంటి మీకు తక్కువ, మీకు ఏం చేయాలి, మనం తెలుసుకొని మంచి చేస్తూ వెళ్ళాలి. మనం అడగక్కర్లేదు, ఆ గుడిలో ఏంటి అవుతుంది చూసుకొని మన వల్ల అయిన వరకు దాని మీద ఇనిషియేటివ్ తీసుకొని పనిచేయాలి. ఎప్పుడు మనం ఒక ఎండోమెంటే చేస్తారు అనేది కాదండి, ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ చేయాలి. ప్రజలకే రెస్పాన్సిబిలిటీ. ఎండోమెంట్ వచ్చేది వాళ్ళు ఓన్లీ గుడిని మెయింటెనెన్స్ దాన్ని చూసుకుంటారు అంతే. ధర్మం పట్టదండి వాళ్ళకి నిజంగానే. సో అది ఆ భక్తి ఉంటేనే అన్ని జరుగుతాయి. కంచిలో 108 దేవాలయాలు ఉండేవని అంటారు. అసలు కంచి అనే ఆ పట్టణం స్థలం ప్రాధాన్యం ఏమిటి? అంత ఉంది కదండి. మరి ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలియదు. వెళ్తారు వస్తారు అంతే తప్ప ఒక గుడికి మీరు వెళ్ళారంటే దేవుడు ఒక అనుగ్రహం ప్లస్ చరిత్ర మీరు తెలుసుకుంటే ఈ జన్మం చాలు. అన్ని గుడి లెక్కలే, ఒక గుడి చాలు స్వామి. మీరు చెప్పండి స్వామి, మీరు ఒక షిరిడి సాయిబాబా గుడికి వెళ్తే మీకు వచ్చే షిరిడీలో ఉన్న ఆయన ఉన్నారు కాబట్టి మీకు ఒక ఎనర్జీ ఉంటుంది, 100% ఎనర్జీ ఉంటుంది. తిరుమలలో 100% దొరుకుతుంది, కంచిలో దొరుకుతుంది, అన్ని చోట్ల దొరుకుతాయి. ఎందుకంటే జనరేషన్ కొత్తగా గుడి కట్టిన దానికి ఎంత మీకు దొరుకుతుంది చెప్పండి? చెప్పలేమండి కదా, చెప్పలేం. గుడి అని వెళ్ళిపోతాం, టెంపుల్ని దండం పెట్టేస్తాం.
ఏవో కొన్ని లక్షల అభిషేకాలు, కొన్ని కోట్ల మంది భక్తులు వచ్చిన తర్వాత దానికి ఒక ఇదే ఏర్పడుతుంది అంతే నేను అనుకోను. అంతే స్వామి, కనపడుతుంది. సో అందుకోసం ఏంటంటే మనకు ఒక గుడి ఉన్నప్పుడు ఆ సరౌండింగ్ కూడా చూసుకోవాలి స్వామి. అప్పుడులో గుడి చుట్టుపక్కల మీరు మైలాపూర్కి వెళ్తే పార్తీశ్వరం టెంపుల్, శివ టెంపుల్ చుట్టుపక్కల కూడా బ్రాహ్మిన్సే ఉంటారు, వేరెవరికి ఇవ్వరు. ఎందుకంటే అంత ప్రొటెక్ట్ చేస్తారు. మీరు పొద్దున చూస్తే రోడ్లో ముగ్గులు వేసేస్తూ ఉంటారు, నీరు కడిగి పేడ చల్లి ముగ్గులు వేస్తారు. స్టిల్ అది ఇంకా జరుగుతూనే ఉంది. కాంచీపురంలో కూడా మీకు జరుగుతుంది, అవునండి, సౌత్లో. ఇదేంటి ట్రెడిషన్ ఫాలో, ఇట్లాగే అవ్వాలని. ఎందుకు పేడ చల్లుతారంటే మనకి ఏ ఇన్ఫెక్షన్స్ రావు, కాళ్ళకి నడుచుకొని వెళ్తే ప్రాకారంలో ఇన్ఫెక్షన్స్ రావు, గడపలకి గడపలు అన్నీ రాస్తుంటారు. మనం అవన్నీ ఎక్కడ ఫాలో అంటే మారింది. సో ప్రతిదీ మనం తీసుకోవాలి ఆ స్టెప్. అందరూ తీసుకుంటారో లేదో, బట్ ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి, పిల్లలకి చెప్పాలి. అది ఇంకా ప్రధానం. పిల్లల్ని గుడికి తీసుకెళ్ళడం అనేది గొప్ప విషయం కాదండి. గుడికి తీసుకెళ్ళి దాని గురించి చెప్పాలి. ఆ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్, స్వామివారి యొక్క ఇంపార్టెన్స్, ఆ గుడి యొక్క ఇంపార్టెన్స్, ఎందుకు వాళ్ళు డబ్బులు ఉండీలో వేస్తున్నారు, దేనికి ఉపయోగపడుతుంది, చుట్టూ ఎట్లా కట్టారు, ఆ ఊరు ఏంటి తీసుకెళ్ళి పిల్లలు వాళ్ళ ఆ రోజు తెలుసుకోకపోయినా కొన్ని రోజులకి వాళ్ళకి తెలుస్తుంది. ఇది చెప్తూ వెళ్ళాలి. అందుకోసం ఏంటంటే మనం ఈ టెక్నాలజీ కాకుండా ఇప్పుడు మీరు ఇచ్చిన బుక్ లాగా ప్రింటింగ్ ఉంటే పిల్లలు బాగా చూస్తారు. ఈ టీవీలో చూడడం, గుడి గురించి తెలుసుకోవడం కాదండి. నేను గుడి గురించి మనం చెప్పొచ్చు, బట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ గుడిలో. ఇప్పుడు నేను ఎంత గుడి చెప్పినా కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు వేరే ఉంటుంది. అది కరెక్ట్, నిజంగా. సో మన అదృష్టం, మన హిందువులుగా పుట్టడం మన అదృష్టం. ఈ దేశంలో నిజంగానే ఆత్మానుభవం, గుడి అనేది ఆత్మానుభవంతో. అంతే స్వామి, మన అదృష్టం మనం పుట్టడము, మన హిందూగా పుట్టడము. మన ఇన్ని టెంపుల్స్ మనకు చాలా మంది పక్కన ఉన్న టెంపుల్ కూడా వెళ్ళరు, దూరంగా టెంపుల్కి వెళ్తారు. దూరంగా ఉన్న వాళ్ళందరూ ఈ టెంపుల్కి వస్తుంటారు. సో మన పక్కన ఇంపార్టెన్స్ తెలియదు, ఎందుకో జనం ఉందని అనుకుంటాం. సో అదే అనుకుంటాం, మన పక్కనకే మనకి తెలుసు, అది మనం చూసుకోవాలి. సరే అండి. సరే స్వామి, థ్యాంక్ యూ. ఆలయాలు, వాస్తు, కళాత్మక సంపద, స్థపతి పాత్ర, ఇవన్నీ మనకి పెద్దగా అనుభవంలోకి రాని విషయాలు అయినప్పటికీ వీటిని మనం గ్రహించవలసిందే. ఆలయంలోకి మనం ఎందుకు వెళుతున్నాం, మనల్ని ఆలయంలోకి రప్పించడం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, ఆ గుడులు, ఆ నిర్మాణాలు, ఆ గోడలు అంత కళాత్మకంగా ఉండడానికి, ఉంచడానికి కారణం ఏమిటి, అందులో వాస్తుశిల్పం విశిష్టత ఏమిటి, ఇవన్నీ ఆనందసాయి గారి ద్వారా విన్నాం. వారు మనకి చెప్పారు. ధన్యవాదాలు.